Good afternoon, my dear students who are especially showing interest to prepare for the junior accounts officer, which are going to be get a notifications from the LCT boards. అయితే గత 2018తో స్టార్ట్ చేసి 19 వరకు కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. కానీ షెడ్యూల్ ప్రకారం ఉన్న వేకెన్సీస్ ప్రకారం మీకు ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. కానీ మీరు ఒక్కటి బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కంప్లీట్ గ్లోబల్ క్రైసిస్ ఇది. ఇండియాకి కానీ లేకపోతే తెలంగాణ స్టేట్కి కానీ కాదు, కంప్లీట్ గ్లోబల్ క్రైసిస్ ఇది. అటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఇప్పుడు చూడండి, ఇవాళ లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఒక 4% DA increment was announced some 10-15 days back by the central government to the central government employees. దాన్ని ఈ రోజున విత్డ్రా చేసుకోబోయారు. ఎందుకంటే అసలే కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో ఇలా కొత్తగా వాళ్ళని అభిమానించి కానీ లేకపోతే వాళ్ళ యొక్క స్థితిగతుల్ని పరిశీలనలో పెట్టుకుని కానీ వాళ్ళ హెల్త్ కండిషన్స్ని స్టడీగా మెయింటైన్ చేయడం కోసం కానీ గ్రాంట్ చేసిన దాన్ని విత్డ్రా చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా ఇలా మనకు జరిగి ఉండలేదు. మాకు డిఏ పెంచట్లేదు, అది పెంచట్లేదు అని గొడవ చేసిన తర్వాత కానీ పెంచని వాళ్ళు ఇవాళ వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా పెంచి మళ్ళీ విత్డ్రా అంటే అది చిన్న విషయం కాదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, అట్లనే స్టేట్ గవర్నమెంట్స్కి రావాల్సిన ట్యాక్సెస్ వాటాలో కూడా కోతలు విధించి ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా అదే కోతలు కంటిన్యూ కూడా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ హైయర్ ఎంప్లాయీస్ కోర్ట్స్ కానివ్వండి, తర్వాత ఈ మినిస్టర్స్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కోతలు ఉన్నాయి. తర్వాత కూడా ఏంటంటే ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో కూడా శాలరీస్లో కోతలు విధించారు లాస్ట్ మంత్. ఈ మంత్ కూడా అదే జరుగుద్ది. ఎందుకంటే ఈ మంత్లో కూడా ఎక్కడ కూడా యాక్టివిటీస్ లేవు. యాక్టివిటీస్ లేకపోతే ఇన్కమ్ కూడా రాదు. మనకెట్లా డబ్బులు కొరత ఉంటుందో గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి కదా. కాబట్టి ఏంటంటే మీలో ఒక ఉత్సాహం ఎట్లా ఉందంటే, నేను ఒక జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గాను, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ గాను అపాయింట్ అయిపోతే నాకు ఒక సెక్యూర్డ్ లైఫ్ దొరుకుతుంది, రేపటి రోజు నేను సెటిల్ అయిపోవచ్చు అనే ఆలోచన ఉంది. మంచిదే, చాలా మంచిది. కానీ ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పలానా నెలలో ఇస్తారనేది అక్కడ దాకా ఎందుకు, మొన్న జరిగిన దాంట్లో కూడా, మొన్న డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్ కూడా ఆగస్టులో ఎప్పుడు జులై నుంచి ఎప్పుడో ప్రకటించి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వరకు కానీ అది క్లియర్ కాలేదు. కాబట్టి ఏంటి, తర్జన పడి ఇవాళ ఫైనాన్షియస్ క్రైసిస్లోంచి ఇబ్బందులు పడుతూనే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సరే, అన్నీ అయిపోయినాయి. కానీ ఈ రోజున సరే నన్ను చాలామంది అడగటం మొదలుపెట్టారు, మాస్టర్ జేఏఓకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాము, మీరు దాని గురించి మీరు ఏమన్నా మీ హెల్ప్ ఏమన్నా చేస్తారా అంటే, సరే క్లాసెస్ నేను కూడా తటపటాయించాను. ఎందుకంటే మెయిన్లీ ఐఎమ్ నౌ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఇమ్మీడియట్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కల్పించే కోర్సులు నేను తీసుకున్నాను. ఎందుకంటే దాన్ని టాక్సేషన్, అకౌంటెన్సీ అండ్ జిఎస్టీ, అది ఖచ్చితంగా అందరికీ ఫుడ్ పెట్టేది అదే, కొన్ని వేల మందికి ఫుడ్ పెట్టేది అదే. దాన్ని ఇమ్మీడియట్గా నేను తీసుకున్నాను. ఐఎమ్ రన్నింగ్ మై ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల్లో ఇక క్లాస్ రూమ్ స్టడీస్ అనేది కొన్ని నెలలు పడుతుంది మీకు. కాబట్టి ఏంటంటే ఆన్లైన్ తప్ప వేరే మార్గమే లేదు. కాబట్టి అది చేస్తున్న పరిస్థితుల్లో ఈ మధ్యనే నాకు చాలా మెసేజెస్, టెలిఫోన్ కాల్స్ వచ్చున్నాయి. మాస్టర్ మీరు చేస్తే బాగుంటుంది కదా, మేము కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది కదా, మాకు ఈ కష్టకాలం అయిపోయింది, మాకు లాక్డౌన్ అయిపోయి ఇంట్లో ఉండాల్సి వస్తుందంటే, సరే నిన్న నుంచి ఒక ఆలోచనకు వచ్చి చేద్దాం అనుకుని నేను ఒక వీడియో పెట్టాను. ఇవాళ మీకు సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే సిలబస్ దిస్ ఇస్ నాట్ ఏ పక్కా సిలబస్. అంతకుముందు మన వాళ్ళు ఎన్పిటిసిఎల్, ఎస్పిటిసిఎల్ వాళ్ళు వీళ్ళందరూ పెట్టిన దాన్ని బట్టి అదే సిలబస్ని నేను మీకు చెప్తున్నాను. సిలబస్ మే బి చేంజ్ అట్ ది టైమ్ ఆఫ్ నోటిఫికేషన్. ఇట్ విల్ బి నోన్ టు యూ బై ది త్రూ ది డిపార్ట్మెంట్స్. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఎందుకంటే దీంట్లో జిఎస్టీ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు గతంలో.
ఇవన్నీ ఉంటాయి. ఇన్‌కమ్ టాక్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా యాక్చువల్‌గా చెప్పాలంటే ది సిలబస్ ఈజ్ ఎ వాస్ట్ సిలబస్. మీకు మీరు మామూలుగా ఇప్పుడు బీఏ, బీఎస్సీ, బీకామ్ ఆర్ ఎలిజిబుల్ అన్నారు. కానీ బీకామ్ వాళ్ళకి అంటే సబ్జెక్ట్‌లో పూర్తిగా అవగాహన కాకపోయినా సబ్జెక్ట్‌లో టచ్ చేశారు. డెబిట్ ఏంటో, క్రెడిట్ ఏంటో, పార్ట్నర్‌షిప్ ఏంటో, జాయింట్ వెంచర్స్ ఏంటో టచ్ చేసున్నారు కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఒకసారి రివిజన్‌కి వెళ్ళినట్టు అవుతుంది. కానీ అదర్స్‌కి చాలా ఇబ్బంది. ఎందుకంటే సబ్జెక్ట్ వాస్ట్‌గా ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మీకు కంప్లీటు మనకి మల్టిపుల్ ఆన్సర్స్ మీద కాన్సెప్ట్ కాబట్టి దాన్ని మల్టిపుల్ ఆన్సర్స్‌ను కూడా క్లియర్‌గా మీరు చేసుకోవాలంటే టెస్ట్ మీద పూర్తిగా పట్టు సాధించుకోగలగాలి. ఎందుకంటే మీరు ఎన్ని వేల మల్టిపుల్ ఆన్సర్స్ చేసినా కూడా అదే కాంబినేషన్‌లో మీకు క్వెషన్ రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు టెక్స్ట్ బేస్డ్ ఎంతైతే ఇంప్రూవ్ చేసుకోగలుగుతారో రేపటి రోజున ఇవాళ మీకు టీఎస్ఎస్పీటీఎస్ఎల్ కావచ్చు, లేకపోతే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా అకౌంట్స్ లేని ఆర్గనైజేషన్ ఉండదు. మస్ట్ అది. మీకు జేపీఓ కన్నా ఛాన్సెస్ తక్కువ ఉంటాయేమో కానీ అకౌంటెన్సీ రిలేటెడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కడైనా సరే. కాబట్టి ఏంటంటే మీరు ఆ విధమైన శ్రద్ధ చూపించగలిగితే నా శ్రద్ధ నేను కూడా చూపిస్తా. నా ఉద్దేశం మెయిన్‌గా ఏంటంటే యూ ట్రై టు లెర్న్ ది సబ్జెక్ట్ ఇన్ డెప్త్. అంతేగాని ఏదో మనం చదివేసుకున్నాం అనుకుంటే కాదు ఇది. ఇది చదివేసుకుంటే ఎగ్జామినేషన్ కాదిది. మీ లైఫ్ ఇది. ఎగ్జామినేషన్‌లో పరిస్థితి ఏంటి? మీరు ఎగ్జామినేషన్ టైంలో బాగా విరగ చదివారు. ఎగ్జామినేషన్ అయిపోయింది. కంప్లీట్ ఎరార్ చేసేసారు. మైండ్‌లో ఏమీ లేదు. మళ్ళీ బిగిన్. అంటే ఇవాళ కామర్స్ క్యాండిడేట్స్ కూడా ఇవాళ ప్రిపేర్ అవుదామని మా బోర్డోని అడగడంలో కారణం ఏంటంటే మేము చదువుకున్నది ఏది గుర్తులేదు మాకు. మళ్ళీ మొదలెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే పెద్దవాడిగా నేను మీకు చెప్పబోయేది ఒకే ఒక విషయం. యూ ప్లీజ్ టేక్ సచ్ కేర్ టు గో ఇన్ డెప్త్. ప్రతి సబ్జెక్ట్‌లో డెప్త్‌కెళ్ళండి. టెర్మినాలజీ మీద బాగా పట్టు సాధించుకోండి. మెయిన్‌గా ఇది కాకపోయినా పర్వాలేదు. దీనికి బాగా డిలేడ్ ప్రాసెస్‌లో ఉంటే ఐ హావ్ టు సెర్చ్ ఫర్ ఎ జాబ్, ఇమ్మీడియేట్ జాబ్ అని మైండ్‌లో పెట్టుకోండి. ఇమ్మీడియేట్‌గా నేను జాబ్ కావాలి. ఎందుకంటే అమ్మా, నాన్న మీద ఇంకెంతో కాలం ఆధారపడాలనే ఆలోచన పక్కన పెట్టేయండి. ఉన్నారా? వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమే. ఎందుకంటే నా కొడుకు సెటిల్‌మెంట్ వాళ్ళకి కావాలి కాబట్టి. నేను రూ. 4 సంపాదించుకుని అట్‌లీస్ట్ ఫుడ్ వాళ్ళు పెడతారు కాబట్టి, బెడ్ వాళ్ళు చూపిస్తారు కాబట్టి, అట్‌లీస్ట్ నా కోచింగ్ నిమిత్తమైనా నేను సంపాదించుకోవడం బెటర్ అనుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే మీ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్తుంది అదే. అది మీకు చాలా ఉపకరిస్తుంది. మీలో బాధ్యతను గుర్తు చేస్తుంది కాబట్టి ఇవాళ అకౌంటెన్సీకి ఉన్నంత ఫీజిబిలిటీ వరల్డ్ వైడ్ ఇంకే సబ్జెక్ట్‌కి ఉండదండి. కాబట్టి యూ ప్లీజ్ టేక్ సచ్ కేర్ టు ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్. అకౌంటెన్సీలో పైపైన చదువుకోవడం కాకుండా ఇన్ డెప్త్ ట్రై టు స్టడీ ఇన్ డెప్త్ చేసుకున్నట్టయితే ఇంకోటి కూడా ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మా బోర్డోళ్ళు చెప్పడం నేర్చుకోవడం అనేది కాకుండా ఇన్ ఎడిషన్ టు దట్ ఇవాళ నెట్ అందుబాటులో ఉంది. మీకు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైనా ఒక టెర్మినాలజీ గురించి తెలుసుకోవాలన్నా, ఇంకోటి దాని గురించి తెలుసుకోవాలన్నా నెట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ టెర్మినాలజీ గురించి ఒక 10 మంది రాస్తారు. నేను రాస్తాను, ఇంకొకటి రాస్తాడు. దాంట్లో బెటర్‌గా ఉండేది అండర్‌స్టాండ్ ఈజీగా అవ్వటానికి, తర్వాత మీకు మీరు కన్విన్స్ అవ్వగలిగింది ఒక నోట్స్‌గా ప్రిపేర్ చేయడానికి ఒక అలవాటు పడండి. ఒక గంట వీడియో చూడండి. ఒక గంట ప్రిపేర్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే దానికి ఒక ఎలా ఉంటుందంటే మీరు పొద్దున్నే ఒక టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకోగలిగితే మీ జీవితం చక్కగా నడిచిపోతుంది. టైమ్ టేబుల్ మార్నింగ్ జరగగానే మనకు కాలకృత్యాలు తెచ్చుకోవడం, అమ్మ పెట్టినంత టిఫిన్ చేయటం, ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి నెమ్మదిగా దాంట్లోకి ఎంటర్ అవ్వడం. మీరు వాట్సాప్‌లు, చాటింగ్‌లు ఇవన్నీ పక్కన పెట్టేయండి. సాయంకాలం వరకు పక్కన పెట్టండి. ఉన్నారా? ఏమీ అవ్వదు. ఒకవేళ వార్తలు వినాలన్నా కూడా సాయంకాలం ఎప్పుడైనా వచ్చే ఏం ప్రాబ్లమ్ లేదు. దానివల్ల జరిగిన నష్టం ఏం లేదు. ముందు మీ జీవితం గురించి ఆలోచించుకోండి. ముందుకెళ్ళండి. సింపుల్‌గా నేను అసలు సిలబస్‌ని ఒక 28 ఐటెమ్స్‌గా నేను మీ ముందుకు ఇవ్వబోతున్నాను. అది ఎలా ఉంటుందో జస్ట్ నేను చెప్తాను. అకౌంటెన్సీ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ నీడ్ నెసెసిటీ ఆఫ్ ది సబ్జెక్ట్. ఏమండి? అసలు అకౌంటెన్సీ యొక్క అవసరం ఏంటి? ఈ సబ్జెక్టు యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి? ఈ సబ్జెక్ట్‌ని లాంచ్ చేయడానికి. వాట్ ఈస్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ ది సబ్జెక్ట్? ఎవరికి అవసరం ఇది? అంటే
డబ్బుని గుర్తుపట్టి ప్రతి మనిషికి అకౌంటెన్సీ అవసరమే. ఎందుకంటే డబ్బుని ఏ విధంగా ఎందుకంటే డబ్బు లేనిదే లోకం లేదు. మీకు గౌరవం మీ డబ్బు గురించే వస్తుంది ప్రస్తుతానికి. ఇక్కడ మీ మీ మంచితనం గురించి కానీ, మీ యొక్క తెలివితేటల గురించి కానీ, మీ బంధుత్వాల గురించి కానీ మీకు 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 గుర్తింపు రావట్లే. మీ దగ్గర డబ్బులుంటేనే మీ ఫ్రెండ్ అయినా మీ దగ్గరికి వస్తాడు. మీ దగ్గర డబ్బులు లేకపోతే పక్క స్ట్రీట్ నుంచి వెళ్ళిపోతాడు. లేకపోతే మిమ్మల్ని 4 సార్లు పిలిస్తే అరే పిలిచావురా వస్తాను ఇప్పుడే వెళ్ళిపోతాడు. కాబట్టి అవన్నీ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు మీరు. కాబట్టి ఏంటంటే డబ్బు లేనిదే ప్రపంచం లేదు. మరి ఆ డబ్బుని ఎలా సంపాదించుకోవడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. మరి ఆ డబ్బుని సంపాదించడమే కాకుండా ప్రాపర్ యుటిలైజేషన్ వినియోగం ఎలా చేసుకోవాలి, వినియోగం చేసుకోవడం వల్ల ఏమి జరుగుద్ది, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ వి విల్ గెట్ బై ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ ది ఫండ్ వి ఎర్న్డ్. మనం ఎలా సంపాదించిన డబ్బులు ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలి, అది ముఖ్యమైన ఉద్దేశం. అకౌంటెన్సీ యొక్క ముఖ్యమైన బేసిక్ కాన్సెప్ట్ ఇస్ దట్. ఉన్నారా? తర్వాత బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్స్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఏ పద్ధతుల ద్వారా ఉంది అంటే క్యాష్ అకౌంటింగ్ క్యాష్ కాన్సెప్టా, లేకపోతే అక్రూవల్ కాన్సెప్టా, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్టా, రకరకాలుగా. మీరు ఏంటంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు అది నడుస్తూ ఉంటుంది. అది కాంట్రాక్ట్ కానివ్వండి, ఏదైనా బిజినెస్ కానివ్వండి. అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్లో మీ అకౌంటెన్సీ ఎలా ఉండాలి. అక్రూవల్ సిస్టమ్ అంటే మీరు ఖర్చు పెట్టిన క్యాష్తో ఖర్చు పెట్టుకుంటే ఇమ్మీడియట్గా మీరు దాన్ని రికార్డ్ చేస్తారు. క్యాష్తో ఖర్చు పెట్టకుండా మీ బత్యాల మీద మీ మంచితనంతో తెచ్చుకున్నట్టయితే దాన్ని ఓ 10 రోజుల తర్వాత ఇస్తాను వాగ్దానమే తెచ్చుకుంటారు. కానీ క్యాష్తో తెచ్చుకున్నా మీరు కావాల్సిన వస్తువు మీరు సేకరించుకోగలిగారు. తర్వాత అరువుకు తెచ్చుకున్నా కూడా మీకు కావాల్సిన వస్తువులు మీరు సేకరించుకోగలిగారు. సో దానికి అకౌంటింగ్ సిస్టమ్ ఏంటి, దీనికి అకౌంటింగ్ సిస్టమ్. అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక పద్ధతిలో ఛార్జీలు పట్టిన ఆటోపేయడం. ఇప్పుడు శాలరీస్ ఉన్నాయండి. శాలరీస్లో పరిస్థితి ఏంటి, శాలరీస్లో నెలంతా పని చేస్తే నెక్స్ట్ మంత్ ఇస్తారు శాలరీ. నెక్స్ట్ మంత్ 5th, 10th, 15th. అంటే సరుకుని మన సర్వీస్ని ఎంప్లాయీ దగ్గర ఇచ్చిన సర్వీస్ని అరువుకు పొందినట్టు సంస్థ. ఎందుకంటే ప్రతిరోజు కూలిచ్చిపోవాలంటే ఎన్ని డబ్బులు సరిపోవు. సో సర్వీస్ని అరువుగా పొంది నెక్స్ట్ మంత్ అంటే ఈ సర్వీస్ కూడా ఒక రకమైన ఫండ్, బిజినెస్ డెవలప్మెంట్లో ఒక ఫండ్. అట్లనే రెంట్ కూడా నెక్స్ట్ మంత్, తర్వాత ఇంట్రెస్ట్ నెక్స్ట్ మంత్, ఏదైనా కమిషన్ వచ్చినా నెక్స్ట్ మంత్. ఇవన్నీ కూడా అట్లనే మనకి అక్రూవల్ ఇన్కమ్ కూడా ఎట్లా అంటే ఎరండ్ బట్ నాట్ రిసీవ్డ్. ఎరండ్ బట్ నాట్ రిసీవ్డ్ అంటే చూడండి, మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మీరు ఒక బ్యాంకులో పెట్టారు, ఒక 5 సంవత్సరాలకు పెట్టారు. కానీ 5 సంవత్సరాల తర్వాత మాత్రమే మీరు పెట్టిన డబ్బులతో పాటు వడ్డీ కూడా కలిసి వస్తుంది. దాన్ని మెచ్యూరిటీ అంటారు. కానీ ప్రతి సంవత్సరం బ్యాంకర్ ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ₹1,00,000 పెట్టారంటే ₹1,00,000 మీద 6% వడ్డీ అనుకుంటే 6% వేసేసి ఇట్ విల్ బి యాడెడ్ టు దట్ అండ్ నెక్స్ట్ ఇయర్ ద ఇంట్రెస్ట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ అండ్ దట్ ఇంట్రెస్ట్ యాడెడ్ ప్రిన్సిపల్. పోయినసారి అయితే ఎంత కలిపామో దాని మీద నేస్తారు. అంటే మీకు అలా నెమ్మదిగా చక్రవడ్డీ అయిపోతుంది. సో ఓన్లీ ఆఫ్టర్ ది 5th ఇయర్ యువర్ అమౌంట్ విల్ బి పెయిడ్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్. సో మనకి ప్రతి సంవత్సరం సంపాదించుకున్నాం, కానీ మన జేబు వరకు వచ్చిందా రాలేదు, కానీ ఇట్ వాజ్ యాడెడ్ టు యువర్ డిపాజిట్. కాబట్టి ఏంటంటే ఆ ఇన్కమ్ కూడా మనకి ఇన్కమ్ రాకపోయినా, మన జేబు వరకు రీచ్ కాకపోయినా రీచ్ అయినట్టుగానే భావించి వేసేదని అక్రూవల్ కాన్సెప్ట్ అంటారు. ఇట్లా రకరకాల కాన్సెప్ట్ దేర్ ఆర్ nearly 13-14 concepts are there, conventions are there. It will be clearly explained in the classroom. తర్వాత అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఈక్వేషన్ ఇట్ ఈస్ ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో మనకి ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుందంటారు. దానికి ఏంటంటే ఎవ్రీ డెబిట్ విల్ హ్యావ్ ఈక్వల్ క్రెడిట్ ఆర్ వైస్ వెర్సా. మరి డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, ఈక్వాలిటీ ఏంటి, అసలు ఈక్వాలిటీ ఎలా వస్తుంది? అప్పులు ఆస్తులు సమానం అంటారు. అదేంటి, అప్పులు ఏంటి, ఆస్తులు ఏంటి? మరి అప్పులు ఆస్తులు సమానంగా ఉంటే మనం ధనవంతులు అన్నట్ట, లేదా మనం సంపాదించుకోగలు పెట్టడం అన్నది రకరకాల డౌట్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మీరు సింపుల్గా మీ ఇంటి వ్యవహారం చెప్తున్నాను. నాన్నగారు ఒక ₹10,000 ఇచ్చారు అంటే నాన్నగారు ₹10,000 ఇచ్చినట్టు మీరు ఎక్కడ రాయకపోయినా 10,000 ఇచ్చినట్టుగా ఈ జేబులో పెట్టుకున్నారు. దాంట్లో ఒక ₹4,000 కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టారు,
రూ. 3,000 నాన్నగారు ఏదో వస్తువు తెమ్మంటే రూ. 3,000 పెట్టి వస్తువు తెచ్చారు. అక్కడికి 7,000 అయినాయి. తర్వాత ఒక రూ. 1,000 మీరు ఏదో బుక్స్ కొనుక్కున్నారు. 8,000 అయినాయి. తర్వాత సాయంకాలం మీరు లెక్క చెప్పేది ఏంటంటే, నాన్నగారు రూ. 4,000 కోచింగ్ ఫీజు కట్టాను. రూ. 3,000 మీరు చెప్పింది చేశాను. తర్వాత ఏమో ఒక రూ. 1,000 నేను పుస్తకాలు కొనుక్కున్నాను. పోతే ఇగో రూ. 2,000. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్‌పెండిచర్ ఆర్ యుటిలైజేషన్ ప్లస్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసీట్. అర్థమైందండి మీకు? మీకొచ్చింది 10,000 ఈజ్ ఈక్వల్ టు యుటిలైజేషన్. ఎంత హౌ మచ్ వాజ్ యుటిలైజ్డ్? 8,000 వాజ్ యుటిలైజ్డ్. వినియోగం చేశారు కదా! ప్లస్ వాట్ ఈస్ ది బ్యాలెన్స్? 2,000 ఈజ్ బ్యాలెన్స్. అంటే 8,000 ప్లస్ 2,000 ఈజ్ ఈక్వల్ టు 10,000. ఈ 2 కలిసినాయి కదా! అంటే ఎప్పటికైనా కూడా ఇది బాధ్యత. ఇప్పుడు మీకు ఈ రెసీట్‌ని లయబిలిటీ అంటారండి. బాధ్యత, ఆబ్లిగేషన్. అంటే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుంది. కాబట్టి మీ నాన్నగారు లెక్క చెప్పారు. అట్లనే ఒక సంస్థను స్టార్ట్ చేసాం. ఎక్స్‌వైజెడ్ ట్రేడర్స్ అని స్టార్ట్ చేసాం. ఎక్స్‌వైజెడ్ ట్రేడర్స్‌లో మీరు నేర్చుకున్నారు. బీకామ్ వాళ్ళు అయితే తెలుస్తుంది. దాంట్లో క్యాపిటల్ తీసుకొచ్చి లయబిలిటీకి యాడ్ చేస్తాం బ్యాలెన్స్ షీట్‌లో. అదేంటి? క్యాపిటల్ నా సొంతం కదా! లయబిలిటీ సైడ్ ఎందుకు వేసామంటే ఇట్ ఈస్ ది లయబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్, నాట్ యూ. ఆర్గనైజేషన్ అంటే ప్రాణం లేని ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి ఇదిగో నేను డబ్బులు పెడుతున్నాను, నువ్వు వ్యాపారం స్టార్ట్ చేయి అంటే అది స్టార్ట్ చేస్తుంది. అది మీ దగ్గర డబ్బులు తీసుకుని కావాల్సిన వస్తు సామగ్రిని కొనుక్కొని, ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కొని, తర్వాత మీరు బిజినెస్ యాక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రా మెటీరియల్, ట్రేడింగ్ అయితే ట్రేడబుల్ గూడ్స్, తర్వాత కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్కి సంబంధించిన ఇవన్నీ అది కొని బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఎంతకాడికి అది మధ్యవర్తిత్వం చేస్తుంది, మీకోసమే కష్టపడుతుంది. ఆ కష్టం యొక్క ఫలితాన్ని అది లాభమైనా నష్టమైనా మళ్ళీ మీకే అప్పచెప్పేస్తుంది. సో యు ఆర్ ఆల్సో ఏ పెర్సన్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. మీకు బిజినెస్ సంబంధం లేదండి. యు ఆర్ ఏ డిఫరెంట్ పెర్సన్. సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు దీన్ని. అంటే బిజినెస్ వేరు, వ్యక్తి వేరు. అందరు ఇన్వెస్టర్స్ లాగా మీరు కూడా ఒక ఇన్వెస్టర్ బిజినెస్కి. ఆ ఎక్స్‌వైజెడ్ ట్రేడర్స్కి మీరు కూడా ఒక ఇన్వెస్టర్. కానీ మీకు అదర్ ఇన్వెస్టర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫైనాన్స్ చేసిన బ్యాంకులు మీకు ఇన్వెస్టరే. తర్వాత గూడ్స్ మీకు అరువు ఇచ్చిన అతను ఇన్వెస్టరే. తర్వాత సర్వీస్ ఇస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, మా బోర్డు కన్సల్టెంట్లు కానివ్వండి, అందరూ ఇన్వెస్టర్సే. దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ సర్వీస్ ఆర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ ఫండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వీస్ ఆర్ క్యాష్ ఆర్ గూడ్స్. విన్నారా? అయితే వాళ్ళకి మనకు ఈ అదర్ ఇన్వెస్టర్స్కి ఇతర ప్రొప్రైటరీకి ఉన్న తేడా ఏంటంటే, ద ప్రొప్రైటర్ ది ఓన్లీ పర్సన్ టు ఎంజాయ్ ది ఎంటైర్ ఫ్రూట్స్ ఇన్ ది బాస్కెట్ అండ్ ఈ ది ఓన్లీ పర్సన్ టు బేర్ ది లాసెస్ ఆఫ్ ది కన్సర్న్. అతనికి మాత్రమే దాంట్లో ఉన్న ఫలితాన్ని అనుభవించాలి. తర్వాత అతను మాత్రమే దాంట్లో నష్టాన్ని భరించాలి. అది ఒకటే దీంట్లో మీనింగ్. కాబట్టి ఏంటంటే మీకు అకౌంటింగ్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్ అండి. బ్యాలెన్స్ షీట్లో వేర్ ఆర్ యూ అనే క్వశ్చన్కి ఆన్సర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అండి. వేర్ ఆర్ యూ, మీరు ఎక్కడున్నారు అంటే ఆర్థికంగా మీరు ఎక్కడున్నారు అంటే మీలో అప్పులు ఏ శాతం ఉన్నాయి, అప్పులకు సంబంధించిన వ్యవహారాలు మీద వనరులు మీ దగ్గర ఉన్నాయా, వాట్ ఆర్ ది అసెట్స్ హ్యావింగ్ ఆర్ విత్ యూ. అంటే రేపొద్దున అప్పులు తీర్చాలంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఎవరికి ఉండాలి? సంస్థకు ఉండాలి. అదేమాట డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. ఏమంటే దీంట్లో మీరు చదువుకున్న గుర్తుంటే దేర్ ఆర్ 2 డివిజన్స్. వన్ ఈజ్ అకౌంటింగ్ డివిజన్, అదర్ వన్ ఈజ్ బుక్ కీపింగ్ డివిజన్. బుక్ కీపింగ్ డివిజన్ ఏంటంటే ఇప్పుడు డాటా ఆపరేటర్ ఎంతో అప్పుడు బుక్ కీపర్ అంతా. హిస్ డ్యూటీ ఈజ్ టు రికార్డ్ the transactions in a chronological order taking a source document. అంటే ఒక చెక్ కానీ, ఒక రెసీట్ కానీ, ఒక పర్చేజ్ ఇన్వాయిస్ కానీ, సేల్స్ ఇన్వాయిస్ కానీ, ఒక పేమెంట్ వోచర్ కానీ ఏదైనా కానివ్వండి, ఇవన్నీ ఆధారంతో ఒక బుక్ని రికార్డ్ చేస్తాడు. డే టు డే వ్యవహారం క్రానలాజికల్ ఆర్డర్ క్రమ పద్ధతిలో రాస్తాడు. రాసి టోటలింగ్ చేసి దేనికి నిమిత్తం దేనికి ఖర్చు లెడ్జరైజ్ చేస్తాడు. దేని నిమిత్తం ఏం ఖర్చు పెట్టామని చేస్తాడు, బ్యాలెన్సింగ్ చేసుకుంటాడు. దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటే. ట్రయల్ బ్యాలెన్స్ మీన్స్ టెస్టింగ్ ది బ్యాలెన్సెస్. అంటే మన డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉన్నాం కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టంలో ఆల్ ది క్రెడిట్స్ మస్ట్ బి ఈక్వల్ టు డెబిట్స్. అంటే క్రెడిట్స్ అన్ని డెబిట్స్కి సమానంగా ఉన్నాయా లేదు, లేకపోతే ఎక్కడన్నా టోటల్ అయినా మిస్టేక్ చేస్తుండొచ్చు. ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తుండొచ్చు అండి మీరు? 4 - 2 = 2 ఆల్వేస్. కానీ మీరు ఏదో
పక్కోళ్ళతో మాట్లాడుతున్నో ఏదో ఖయాల్లో ఉండో టెన్షన్లో ఉండో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ మైనస్ ప్లస్ కొట్టారనుకోండి క్యాలిక్యులేటర్లో, ఇట్ విల్ బికమ్ 6 వేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు, రావాల్సింది 2 కదా. మరి 6 వచ్చిందంటే ఏదైతే మీరు తప్పు కొట్టారో దానికి డబుల్ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ బై డివైడెడ్ బై 2 కొట్టుకుంటే అప్పుడు ఆ డిఫరెన్స్ మీకు ఎక్కడ ఉందో తెలిసిపోద్ది. దేర్ ఆర్ సో మెనీ వేస్ హౌ టు డిటెక్ట్ ది ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుందాం. తర్వాత ఈ బుక్ కీపర్ డ్యూటీ ఏంటంటే దీంట్లో అకౌంటింగ్ డివిజన్కి అతను డేటా అప్పచెప్పినప్పుడు కంప్లీట్ టాలీ చేసి, అయ్యా మీరు ఇచ్చే అప్పచెప్పిన వర్క్ కంప్లీట్ చేశాను, ఐఎమ్ ఎర్రర్ ఫ్రీ, ఐ డిడెంట్ కమిట్ ఎనీ మిస్టేక్ ఇన్ రికార్డింగ్ ది ఎంట్రీస్ అని చెప్పి ఇవ్వడం అన్నమాట, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేయటం. తర్వాత బీఆర్ఎస్ అంటే ఏంటి, మీకు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏంటి, మనం విల్ కీప్ సమ్ ఆఫ్ ది క్యాష్ with you in the office and some will be deposited in the bank. అంటే బోత్ ది థింగ్స్ విల్ బి యూటిలైజ్డ్. అత్యవసరాలకి డబ్బులు మనం గల్లాలను తీసుకుని వాడుకుంటాం, మిగతా అట్లా చెక్కుల ద్వారానో విత్డ్రాల్ ఫామ్ ద్వారానో లేకపోతే ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి, క్యాష్ అకౌంట్ మీన్స్ క్యాష్ విత్ బ్యాంక్ అండ్ క్యాష్ అట్ ఆఫీస్ అని అర్థం. క్యాష్ అకౌంట్కి అర్థం అది, విన్నారా? అయితే మనం ఎంతైతే బ్యాంకులో దాసామో నిజంగా అంత డబ్బులు ఉండాలి మనకి, అవునా కదా. ఇక్కడ 10,000 ఉంటే అక్కడ కూడా 10,000 ఉండాలి కదా, తేడా రావడానికి వీళ్ళకి కదా. కానీ కొన్ని సందర్భాల్లో ఉండదు. ఎందుకంటే మనం సపోజు మన దగ్గర ₹1,00,000 బ్యాలెన్స్ ఉంది, బ్యాంకులో కూడా ₹1,00,000 బ్యాలెన్స్ ఉంది, ఓకే. మనం ఏం చేసాము, ఇంకొక ₹1,00,000 చెక్కులు బ్యాంకుకి పంపిస్తే మనం ఏం చేసుకున్నాం, వెంటనే ఎప్పుడైతే బ్యాంక్ పంపించామో బ్యాంకులో ఉన్నట్టుగా మనం వేసేసుకుంటాం, బ్యాంకులో రెసీట్లో వేసేసుకుని బ్యాంకుని క్రెడిట్ చేసేస్తాం. అప్పుడు మనం బ్యాంకులో ఎంత ఉన్నట్టండి, 2 లక్షలు. కానీ ₹60,000 కరెక్ట్ అయింది, ₹40,000 ఇంకా కరెక్ట్ కావడానికి ఇంకో 2 days పడుతుంది. అంటే బ్యాంకులో ఎంత ఉందండి, 1,60,000 ఉంది, మీ బుక్లో 2 లక్షలు ఉంది. డిఫరెన్స్ లొకేట్ చేసి 2 సమానం చేసుకోవాలి. అట్లనే మీరు ₹1,00,000 చెక్కులు ఇచ్చారు, చెక్కులు ఇవ్వగానే మీ బ్యాలెన్స్ ఒక 50,000 చెక్కులు ఇచ్చారంటే మీ బ్యాలెన్స్ 50,000 తగ్గిపోయింది, బ్యాంకులో మీకు 50,000 ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఆ 50,000 చెక్కుల్లో కూడా 30,000 పాస్ అయినాయి, ₹20,000 ఇంకా ప్రజెంట్ చేసుకోలేదు కాబట్టి. అంటే అక్కడ ఎంత ఉన్నట్టు మీకు, ఏమండి, అంటే మీకు 30,000 అంటే ₹1,00,000 నుంచి 30,000 చేస్తే 70,000 ఉంటాయి, కానీ మీ అకౌంట్ ప్రకారం 50,000 ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు రికన్సైల్ both the passbook or the bank statement with your cash book. 2 ఎలా ఉంటాయి అనేది దానికి ఒక పద్ధతి అదంతా. తర్వాత నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రేడింగ్. ఏమంటే ఇన్కమ్ స్టేట్మెంట్లో 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్లు అండి, ఒకటి బ్యాలెన్స్ షీట్, రెండోదేమో ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ వల్ల ఏం తెలుస్తుంది మీకు, అసలు వేర్ ఆర్ యూ అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుందండి. అంటే నా లావాదేవీల యొక్క, అంటే హౌ ద ఫండ్ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్, అంటే పెట్టుబడి ద్వారా ఎంత వచ్చింది, బ్యాంకు లోన్ ద్వారా ఎంత వచ్చింది, తర్వాత వచ్చి మనకి అరువుకు సరుకులు ఇచ్చిన వాళ్ళ ద్వారా ఎంత వచ్చింది, సర్వీస్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ అండ్ ద కలెక్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే పిఎఫ్ మనం శాలరీలో కట్ చేసుకున్నాం, అది గవర్నమెంట్కి కట్టాలి, ఈఎస్ఐ గవర్నమెంట్కి కట్టాలి, తర్వాత పీటీ గవర్నమెంట్కి కట్టాలి, టీడీఎస్ టీసీఎస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున కట్ చేసాం, అవన్నీ కూడా మనం బిజినెస్లో వాడుకున్నాం, నెక్స్ట్ కట్టాలి. అంటే ఏదైతే బ్యాలెన్సెస్ మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామో, వాట్ ఆర్ ది బ్యాలెన్సెస్ లైయింగ్ విత్ us టు బి పెయిడ్ టు ది అవుట్ సైడర్స్ అనే దాన్ని లైబిలిటీ కింద చేసుకుంటాం. అవన్నీ కూడా అది బ్యాలెన్స్ షీట్ వల్ల. వాట్ ఆర్ ది అసెట్స్ టు సాటిస్ఫై దీస్ లైబిలిటీస్ సైడ్, ఎలా మనం మన దగ్గర ఉన్న వనరులు ఏంటి, ఏ విధంగా మనం తీర్చగలుగుతాం అనేది దాంట్లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్. రెండోది ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంట్. అసలు బిజినెస్ చేసేది ఎందుకు, టు ఎర్న్ మనీ కదా, డబ్బు సంపాదన తప్ప వేరే ధ్యేయం ఏముంది, కాలక్షేపం చేయట్లేదు కదా. హౌ వెదర్ వీఆర్ ఎర్నింగ్ మనీ ఆర్ నాట్ అనేది మనకు కావాలి. దీంట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్, వన్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్, అనదర్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ట్రేడింగ్ అకౌంట్లో ఏంటంటే మీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, గ్రాస్ రిజల్ట్ ఎప్పుడు కూడా ప్రాఫిటే ఉంటుంది. అయితే మీకు ఏమవుతుంది, మీకు అసలు మీరు యాక్టివిటీ ఏంటి, కొని అమ్మటంలో మీరు ముందు మీరు ఏమనుకున్నారు, నేను ఇఫ్ ఐ డూ దిస్ ఐ విల్ గెట్ 40% గ్రాస్ మార్జిన్. అంటే ₹100 కొన్న వస్తువుని ₹140 అమ్ముతాను కాబట్టి ₹40 మిగులుద్ది అనుకున్నారు కదా. సో ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ టు రికన్సైల్ యువర్ సెల్ఫ్
టు కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ ఆర్ గెటింగ్ ది ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అట్ ది టైమ్ ది స్టార్ట్ ది బిజినెస్. మీరు అనుకున్నప్పుడు మీరు అనుకున్న విధంగా వచ్చిందా రాలేదా, అది దాని టు నో ది రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ అంటున్నాను. నిజంగా మీ యాక్టివిటీ యొక్క బలం ఎంతో తెలిసిపోద్ది. అది రాలేదనుకోండి, మీరు ఆ బిజినెస్ చేయటం ఎందుకు అసలు. సో ఇట్ ఈస్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ వెదర్ టు కంటిన్యూ ది బిజినెస్ యాక్టివిటీ ఆర్ క్లోజ్ డౌన్ ది సెక్టర్స్. అసలు లాభమే రానప్పుడు మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలి? అలాని బెంగపడిపోవడం కాదు. అసలు ఎందుకు అంటే క్లరికల్ మిస్టేక్స్ వల్ల మీరు ఊహించినంత లాభం రాలేదా, లేకపోతే నిజంగానే లాభం రాలేదా అనేది మీరు అనలైజ్ చేసి తెలుసుకోవాలి. ఊరికే ట్రేడింగ్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. మనం చదువుకునే రోజుల్లో మీరు సీఏ దాకా పండి జరుగున్న కథ అదే కథ జరుగుద్ది. అమ్మ ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అసలు ఏమైంది, ట్రేడింగ్ అకౌంట్ వల్ల మీకేం తెలిసింది, ఈ వర్డ్స్ ఎక్కడ మీరు చూడరు. అట్లనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల ఏం తెలిసింది, బ్యాలెన్స్ షీట్ వల్ల నీకేం తెలిసింది. ఇది ఒక బిజినెస్కి ఆయువు పట్టు, గుడ్డిగా ఇలాంటిది. అకౌంటింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆటమ్. దీనికి దెబ్బ తగిలితే మీరు తప్పమని పడిపోతారు. అర్థమైందా? మనిషికి ఎక్కడ లేని టెన్షన్ పెరిగినా కూడా అది అయిపోతుంది. సో దాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూ ఉండాలి. సో ట్రేడింగ్ అకౌంట్లో ఏం ఐటమ్స్ ఉంటాయి, అది ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ టూ, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే మీకు ట్రేడింగ్ రిజల్ట్తో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ సపోజ్ 40% వచ్చింది అనుకోండి, దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణ, అంటే రెంట్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్లు కానివ్వండి, ఎల్సిటీ బిల్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, బోనస్ కానివ్వండి, నిర్వహణకి ఎంత అయిందో చూసేసుకుని మిగతాది ఒక 5% మిగులుతుందని అనుకున్నాను అనుకోండి, మీకు 40% నుంచి 35% పోతే 5% మిగులుతుంది కదా. సపోజ్ మీకు ట్రేడింగ్ అకౌంట్లోనే 35% వచ్చింది అనుకోండి, 35% అడ్మినిస్ట్రేషన్ పోతే ఎవరు నెట్ రిజల్ట్ విల్ బి 0. అప్పుడు ఏం ఆలోచించాలి, నీరసపడకుండా దీంట్లో బిజినెస్లో యొక్క లాభం సంపాదించాలి. దేర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ టు ఇంక్రీజ్ యువర్ రెవెన్యూ అంటే టర్న్ ఓవర్, ఆర్ టు మినిమైజ్ ది ఎక్స్పెండిచర్ ఓవర్ హెడ్స్. అంటే మీరు పెడుతున్న ఖర్చుల్లోంచి మినిమైజ్ చేసుకోవడం వల్ల అయినా, లేకపోతే మీ బిజినెస్ పెంచుకోవడం వల్ల మార్జిన్ పెరుగుతుంది. కాబట్టి ఈ రెండు మీరు ఆలోచించుకుని అనలైజ్ చేసుకుని అప్పుడు వెళ్ళాలి అన్నారా, అది ఇంపార్టెంట్. తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, హౌ ది క్యాష్ ఎంటర్డ్ ఇన్ టు ది బిజినెస్, హౌ ద క్యాష్ వాజ్ బ్రాట్ ఇన్ టు ది బిజినెస్, హౌ ఇట్ వాజ్ యూటిలైజ్డ్. అంటే మనకి డబ్బులు ఎలా వచ్చినాయి త్రూఅవుట్ ది ఇయర్, ఎలా వచ్చినాయి డబ్బులు, ఎలా పోయినాయి, అంటే అప్పుల వల్ల వచ్చిందా, దేనివల్ల వచ్చింది, ఇదంతా ఇది చాలా ఇట్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఇప్పుడు మన డబ్బులు లోటు లేకుండా ఎప్పుడు తగ్గితే అప్పుడు పరిగెత్తుకుని అప్పులు తెచ్చుకున్నాం అనుకోండి, మరి దానివల్ల ఏంటి బిజినెస్ అప్పుడు పాలైపోతారు. మీ రెవెన్యూని ఇగ్నోర్ చేసేసి ఎంతకాడికి బిజినెస్ లైవ్గా ఉండాలని ఆలోచించడం ఈ పద్ధతిలో మంచిది కాదు. అప్పులు చేసి లైవ్గా ఉంచడం అనేది పద్ధతి కాదు. అప్పు చేయకుండా ఉండడానికి వాట్ ఆర్ ది వేస్ట్ అనేది ఆలోచించాలి. అది మీరు ఆలోచించాలి. కాబట్టి సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. తర్వాత డిప్రిసియేషన్ అకౌంట్. డిప్రిసియేషన్ అకౌంట్ అంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ క్యాష్ ఫ్లోస్, అవుట్ ఫ్లోస్. ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో. డబ్బులు ఎలా వస్తుంది, ఒకటి అవుట్ ఫ్లో డబ్బులు ఏ విధంగా ఎందుకు పోతున్నాయి. ఒకటేమో టు మీట్ ది సర్వీసెస్, అంటే వడ్డీలు కట్టడానికి కానీ, శాలరీస్ ఇవ్వడానికి కానీ, బోనస్ ఇవ్వడానికి కానీ, కమిషన్ ఇవ్వడానికి కానీ, లేదా రెంట్లు కట్టడానికి కానీ, ఇవన్నీ అవుట్ ఫ్లోస్ అయిపోతాయి. ఇవన్నీ కూడా సర్వీస్, ఆఫ్టర్ సర్వీస్ విల్ పే. శాలరీస్ ఎప్పుడు ఇస్తామండి, సర్వీస్ తీసేసుకున్న తర్వాత. ట్రాన్స్పోర్ట్ లారీ కిరాయి ఎప్పుడు ఇస్తామండి, లారీ అన్లోడ్ చేసిన తర్వాత. ఇంటి కిరాయి ఎప్పుడు ఇస్తామండి, 1 month వాడుకున్న తర్వాత. సో ద ఎక్స్పెన్సెస్ ఆర్ ఫర్ ది సర్వీసెస్ రిసీవ్డ్. ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ రెండు డిఫరెన్సే. ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారండి. అయితే దీనికి కూడా అవుట్ఫ్లో ఆఫ్ మనీ విల్ బి దేర్. అంటే ఒక ఫర్నిచర్ కొనడానికి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ విధంగా డబ్బులు పోయినాయి, ఆ విధంగా కూడా డబ్బులు పోయినాయి. కానీ ఏదైతే మీరు ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా సర్వీస్ వస్తుంది, మళ్ళీ ఆ సర్వీస్ రిపీట్ కాదు. టోటల్గా మీ అమౌంట్ మీరు ఇచ్చిన డబ్బులు సరిపడి సర్వీస్ వచ్చేసింది. కానీ ఏదైతే మీరు ఒక మిషనరీ కొన్నారో ఆ మిషనరీ లైఫ్ ఒక 5 years ఉందనుకోండి, అంటే మీరు దానికి పెట్టిన ఖర్చు 5 సంవత్సరాల్లోగా మీరు 0 చేస్తారు దాన్ని. అంటే స్క్రాప్ వాల్యూ పోయిన తర్వాత డివైడెడ్ బై 5 అనుకుంటే 0 అయిపోద్ది. అంటే మీరు దానికి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా, అంటే దాంట్లోంచి సర్వీస్ తీసుకున్నారు కదా మీరు, అంటే ఆ సర్వీస్ భాగాన్ని మీరు లాభ నష్టాల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి. డిప్రిసియేషన్ అంటే ఈ డిప్రిసియేషన్ ఇస్ నథింగ్ బట్ ఎలకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మేడ్ టు అక్వైర్ అన్ అసెట్ అనేది గుర్తుపెట్టుకోండి. డిప్రిసియేషన్కి చాలా అర్థాలు ఉంటాయి. అర్థవంతమైన అర్థంతో మీరు ముందుకెళ్ళాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ఈజ్ వెరీ గ్రేట్ అండి, కానీ పైన మన ఎగ్జామినేషన్ కోసం చదువుకోవడం వల్ల ఉపయోగం లేదు. అది
తర్వాత కన్సైన్మెంట్స్. ఏమండి, ప్రతి బిజినెస్ అనుకున్న రేంజ్లో ఎక్స్పాండ్ కావాలంటే మనం ఉన్న చోట వ్యాపారం చేసుకోవడం కొద్దిగా సాధ్యం కాదు. కొన్ని కొన్ని ఉన్నాయనుకోండి, చిల్లీస్ ఉన్నాయి, టొబాకో ఉంది, కాటన్ ఉంది, ఇతరితర ఐటమ్స్ ఉన్నాయి. దానికి ప్రతి చోట మనం ఒక బ్రాంచ్ పెట్టి దానికి ఒక స్టాఫ్ పెట్టి మెయింటైన్ చేయలేము. ఎందుకంటే ఢిల్లీలో పెట్టుకోవాలనుకోండి, ఢిల్లీ వాతావరణం మనకు తెలియదు, అక్కడ ఎవరు ఎలా జరుగుతుందో తెలియదు, ప్రజల యొక్క ఆ యొక్క మానసిక స్థితి మనకు అర్థం కాదు, మనం అక్కడ మునిగిపోదాం. అందుకని ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ starting a branch there, we will appoint some agents who is called as a consignee. దీన్ని కూడా కన్సైన్మెంట్స్ అంటారు. కన్సైన్మెంట్స్ ఏంటంటే మనం ఏ బ్రాంచ్ ఓపెన్ చేయకుండా అక్కడ ఒక ఏజెంట్ని పెట్టుకుని ఆ ఏజెంట్కి స్టాక్ పంపించి అతనికి వీ విల్ పే కమిషన్ ఆన్ ది సేల్ ప్రొసీడ్స్. మనం ఎంతైతే అమ్మాడో దాని మీద మనం కమిషన్ ఇస్తాం. వీ వోంట్ సెల్ ది గూడ్స్ టు హిమ్, వీ విల్ సింప్లీ షిఫ్ట్ ద గూడ్స్ టు హిమ్ అండ్ ద రిమైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్స్ విల్ బి టేకెన్ బ్యాక్. ఉన్నారా? ఆ విధంగా ఏంటంటే మన ఇష్ట ప్రకారమే అతను అమ్ముకుంటూ పోతూ ఉంటాడు. ఎవ్రీడే యూ విల్ ఇంటిమేట్స్ ఆర్ దిస్ ఇస్ ది పొజిషన్ ఆఫ్ ది మార్కెట్, కెన్ ఐ సెల్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ ది పర్మిషన్ ఫ్రమ్ ది కన్సైనర్ అంటే ప్రిన్సిపాల్, యూ విల్ సెల్ ఇట్. అది ఆ విధంగా కన్సైన్మెంట్ అకౌంట్స్ వేరు, దాంట్లో ఉన్న మొత్తం ఖర్చులన్నీ వాడు మన తరపునే పెడతాడు కాబట్టి ఆ ఎంట్రీస్ వేరుంటాయి. కన్సైనర్ బుక్స్లో వేరుంటాయి, కన్సైనీ బుక్స్లో కూడా వేరుంటాయి. తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఉండీస్ అంటారు. మనకి ఏంటంటే మనం ఒకరికి సరుకు అమ్మాము, వాడు 3 నెలల్లో 2 నెలల్లో తిరిగి ఇస్తానన్నాడు. దానికి ఏం చేస్తామంటే ఒక ప్రామిసరీ నోట్ లాంటిది, ప్రామిసరీ నోట్ కాదు ఇది, ఒక హుండీ లాంటిది, ఒక పత్రం రాస్తాము, దాన్ని చేసి వాటితో సంతకం పెట్టించుకుని అది మనం తెచ్చేసుకుంటాం. ఈలోగా దాన్ని ఎవరికైనా సరే మనం ఒక డ్రాఫ్ట్ లాగా కూడా దాన్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. అన్నారా? అది మనం ఎవరికైనా బాకీ ఉంటే వాడికి ఇచ్చేయచ్చు. వాడు ఇప్పుడు అవతలాడు 3 నెలల తర్వాత డబ్బులు వాడికి పంపిస్తాడు. అన్నారా? దానికి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డిఫరెంట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. దానికి మనం విల్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ డిస్కషన్ ఆన్ దట్ చాప్టర్. హైర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్. హైర్ పర్చేజ్ అంటే ఏంటంటే మనకి హైర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది. మనం దాదాపు ఈ ఫ్రిడ్జ్లు, టీవీలు, వెహికల్స్, కార్లు ఇవన్నీ కూడా హైర్ పర్చేజ్ సిస్టంలో కొనుక్కుంటున్నాం. మనం దాంట్లో ఏంటంటే దాన్ని 12 months ఒక టెన్యూర్ పెట్టుకుంటాం, టర్మ్ లోన్స్ టెన్యూర్ పెట్టుకుని దాని ప్రకారం మనం ఈక్వల్గా ఒక ఈఎంఐ కట్టుకుంటూ పోతూ ఉంటాం. హైర్ పర్చేజ్లో ఎలా ఉంటుందంటే సపోజ్ మీరు డిఫాల్ట్ అయ్యారనుకోండి, ఒక 2 months లాస్ట్ 2 months కట్టలేకపోయారు, 3 months కట్టకపోతే యూ విల్ టేక్ ఇట్ బ్యాక్. ద వెహికల్ విల్ బి టేక్ ఇట్ బ్యాక్ బై ది సెల్లర్. మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టేసి ఎవడు వాడు, ఎందుకంటే ద అమౌంట్ సో ఫార్ పెయిడ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది హైర్ ఆఫ్ ది వెహికల్. ఇది పెద్ద డేంజరస్. ఎందుకంటే మనం టకటక పత్రం టకటక సంతకాలు పెట్టిస్తాం, కానీ ఆ పత్రంలో ఏముందని చదవడానికి వాడు ఒప్పుకుంటాడు. అబ్బా పెట్టరాదా సార్, అయిపోయింది సార్, అక్కడ వెహికల్ రెడీగా ఉంది సార్, తీసేసుకోండి అంటాడు. మనం అక్కడ వెహికల్ ఎప్పుడు ఎక్కాలనుకుంటాం తప్ప మన దీంట్లో ఏముందనేది మనం చూడం. సో ఆ విధంగా తర్వాత ఇన్స్టాల్మెంట్ సిస్టంలో అది 2 ఒకటే టెన్యూరే ఉంటుంది, కానీ అక్కడ ఏమైనా ఇన్స్టాల్మెంట్స్ డిఫాల్ట్ అయితే ఇన్స్టాల్మెంట్స్ కడితే సరిపోద్ది, ఆ వెహికల్ మళ్ళీ వాపస్ ఇస్తాడు, యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. సో అది హైర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దట్ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఆదిలో మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉండేది, అంటే ఇన్కంప్లీట్ రికార్డ్. ఇది ఇన్కంప్లీట్ రికార్డ్ అంటే వన్ సైడ్. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు కూడా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంది, స్మాల్ కన్సర్న్స్ మెయింటైన్ చేస్తారు, దానికి ఒక డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉండదు. దానికి ఏంటంటే సపోజ్ మీరు కిరాణా దుకాణంకి వెళ్తే మీరు ఒక 1000 రూపాయలు పెట్టి సరుకులు కొని మీరు నెలవారీ ఇచ్చే అలవాటు ఉందనుకోండి, 1000 రూపాయలు కొనుక్కుంటారు, అయ్యా రాసుకోమంటారు, 10 రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత మధ్యలో ఒక 500 ఇస్తారు, 300 ఇస్తారు, ఎప్పుడు ఇచ్చినప్పుడు అలా తగ్గించుకుంటా వస్తాడు. అయిపోయిన తర్వాత ఇంటి మార్క్ పెట్టేస్తాడు. సపోజ్ అంటే ఆ రోజున 50,000 రూపాయలు అమ్మాడు, 50,000 రూపాయలు 5,000 రూపాయలు క్రెడిట్కి పోయినాయి, కానీ 5,000 రికార్డ్ చేస్తాడు, కానీ టోటల్ సేల్స్ అక్కడ రావు. తర్వాత వాడి దగ్గర ఉన్న ఫర్నిచర్ కానీ ఇతరత్ర ఏది ఉండదు. వాడి అప్పులు తెచ్చింది రాసుకోడు, ఎక్కడ కూడా ఇచ్చింది రాసుకోడు, వాడి ఇంట్లో వాడుకూడదు రాసుకోడు, ఏది రాసుకోడు. సో యూ కెనాట్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ది అదర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇఫ్ యూ మెయింటైన్ ఏ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. దిట్ ఈస్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది మీకు ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటారు దీంట్లో. తర్వాత నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు లాభాపేక్ష తోటే చేయరండి. ఇప్పుడు చారిటీస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, చారిటీస్ ఉన్నాయి, ట్రస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా సొసైటీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లాభాపేక్ష కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. సో నాన్ ట్రేడింగ్, ట్రేడ్ చేయట్లేదు, దాంట్లో వ్యాపార దృక్పథం కాదు వాళ్ళది. సరే, తర్వాత టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ సోల్ ట్రేడింగ్ ఉంటుంది, ప్రొప్రైటరీ కన్సర్న్స్, తర్వాత 2 కంటే ఎక్కువ మంది పార్ట్నర్షిప్,
దాని తర్వాత జాయింట్ స్టాక్ పంపించిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, జాయింట్ తర్వాత ఏమో ఫ్రాంచైజెస్ ఇవన్నీ కూడా అంటే మనకి రకరకాల బిజినెస్లు దాని గురించి వాళ్ళ వాళ్ళ ఫీచర్స్, డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దట్ చాప్టర్. ఇన్సూరెన్స్ కంపెనీస్, రాయల్టీ అకౌంట్స్, తర్వాత బ్యాంక్ అకౌంట్స్, దాని తర్వాత వచ్చి బ్రాంచ్ అకౌంట్స్. బ్రాంచ్ అంటే ఇప్పుడు మీకు చూడండి బిగ్ బజార్ ఉంది, హెరిటేజ్ ఉంది, రిలయన్స్ ఉంది. దే ఆర్ మెయింటైనింగ్ సమ్ బ్రాంచెస్ ఆర్ ఓపెన్ ఇన్ ది సిటీ. సో బ్రాంచెస్కి సెంట్రలైజ్డ్ పర్చేజ్ చేసి బ్రాంచెస్కి స్టాక్స్ విల్ బి సప్లైడ్ అకార్డింగ్ టు దేర్ ఇంటెంట్. వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బ్రాంచ్ అకౌంట్స్ మనం హెడ్ ఆఫీస్లో మెయింటైన్ చేసుకుంటాం. వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండదు. అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది హెడ్ ఆఫీస్ దే మెయింటైన్. దాంట్లో కూడా ఇండిపెండెంట్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. దేర్ వీ కెన్ నో ఇట్. తర్వాత గుడ్ విల్ అంటే ఏంటంటే ద ట్రేడ్ వర్దినెస్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే ఏంటంటే ఇది ఎప్పుడు కూడా బయటపడుతుందంటే ఒక పార్ట్నర్ కొత్తగా ఒక పార్ట్నర్ ఎంటర్ అయ్యేప్పుడు కానీ లేదా ఒక పార్ట్నర్ రిటైర్ అయ్యేటప్పుడు కానీ ఈ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. ఇది ఇంటాంజిబుల్ ఎసెట్. ఎందుకంటే వీ కెనాట్ సీ ఇట్. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు దానికి. అంటే మీ మంచి పేరు దీనికి కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. తర్వాత పార్ట్నర్షిప్స్, జాయింట్ వెంచర్స్ అంటే ఒకటే కామన్ యాక్టివిటీని తీసుకుని ఒక కాంట్రాక్ట్ వర్క్ ఉందనుకోండి ఉంటే 2 కంపెనీస్ అదే యాక్టివిటీని పార్ట్నర్షిప్లో కలిసి ఆ యాక్టివిటీ అయ్యేంత వరకే ఉండదు. ఒక కాంట్రాక్ట్ అయింది దాని ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకే వీళ్ళిద్దరూ జాయింట్గా ఉంటారు. పార్ట్నర్స్ దాంట్లో షేరింగ్ రేషియోస్ అవన్నీ జాయింట్ వెంచర్స్లో వేరు ఉంటాయి. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఇక గోయింగ్ కన్సర్న్ అది నెమ్మదిగా రన్ అవుతాను ఇది తర్వాత ఇది జాయింట్ వెంచర్స్ అలా కాదు. ఇక నెక్స్ట్ వెంచర్లో వీళ్ళిద్దరికి ఇష్టమైతే మళ్ళీ జాయింట్గా చేస్తారు. అదర్వైజ్ దే విల్ క్విట్. కంపెనీస్ తెలుసుగా జాయింట్ కంపెనీస్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి. దాని గురించి తర్వాత ఎమాల్గమేషన్స్ అంటే కంపెనీ యొక్క స్థితిగతులు మంచిగా లేనప్పుడు ఒక 2 కంపెనీలు సిమిలర్ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలు 2 కలిపి దాన్ని ఒక వేరే కంపెనీగా రూపాంతరం తీసుకుని దీంట్లో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ షేర్ల సెటిల్మెంట్ అవన్నీ చేసుకుని దే విల్ మెయింటైన్. అది డివిజిబుల్ ప్రాఫిట్స్. దాదాపు ఏంటంటే సోల్ ట్రేడింగ్ కన్సర్న్లో ద నెట్ రిజల్ట్ వెదర్ ఇట్ ఈస్ ఎ లాస్ ఆర్ ప్రాఫిట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది capital account of the proprietor. In the partnerships also, the net result after deducting the remuneration to the working partners and interest on capital will be transferred to the partners' capital accounts as per their sharing ratios fixed in the through the partnership deed. కానీ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే వెదర్ ఇట్ ఈస్ ఏ పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇమీడియట్గా దాంట్లో మీకు ప్రాఫిట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. దాంట్లో షేరింగ్ రేషియో కూడా ఉండదు. ద ప్రాఫిట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్ యాజ్ ఫర్ ది షేర్స్ హెల్డ్ బై దెమ్ దాని ప్రకారం. అంతేగాని మీకు షేరింగ్ రేషియోస్ దీంట్లో ఉండవు. సో దీంట్లో కూడా ఏంటంటే ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్లోంచి కొంత రిజర్వ్స్ సర్ప్లస్ తీసేస్తారు. సర్ప్లస్ అంటే లాభం. ఆ లాభం నుంచి కొన్ని రిజర్వ్స్ పెట్టేసుకుని దాని తర్వాత మిగిలింది డైరెక్టర్స్ కూర్చొని డిసైడ్ చేసి ఒక షేర్కి 15 రూపాయలు, 20 రూపాయలు అంతే డిసైడ్ చేసి దట్ డివిడెండ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఫర్ షేర్ అన్నమాట. అది కూడా ఇమ్మీడియట్గా జరగదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో అది డివిజిబుల్ ప్రాఫిట్ అంటే అది. ప్రావిజన్స్ అండ్ రిజర్వ్స్ అంటే మనం ఖర్చు పెట్టిందే కాకుండా ఇప్పుడు రిజర్వ్స్ అంటే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఇప్పుడు కొంతమంది మనం డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. మార్కెట్లో నినాదం ఏంటంటే వాడు ములుగుతాడు, వాడు షాప్ మూసేస్తాడు, ఇలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ముందుగానే లాస్ను ఊహించుకుని మనం రిజర్వ్ చేసుకోవడం. అట్లనే ప్రావిజన్స్ ఎస్టిమేటెడ్ అంటే మనకి ఏంటంటే డిప్రిసియేషన్ కానీ అది కానీ ట్యాక్సెస్ ప్రావిజన్స్ కానీ, ప్రొవిజన్ అంటే ఎస్టిమేషన్స్. ఇవన్నీ కూడా మనం కేటాయించుకుని అంటే ఖర్చు పెట్టింది మనకు వచ్చిందే కాకుండా ఈ విధమైన ప్రావిజన్స్ కూడా చేసుకుని మనం ప్రావిడెంట్ లాస్ అకౌంట్లో చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా మీకు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. తర్వాత ఆడిట్. ఎందుకంటే ఆడిట్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఎంట్రీస్ విత్ ది సోర్స్ డాక్యుమెంట్స్. దాంట్లో ఏదైనా అవకతవకలు జరిగినా కూడా ఇది జస్ట్ లైక్ ఏంటంటే మీకు ఒక స్క్రూట్ని అంటే ఒక పోస్ట్ మార్టం కార్యక్రమం అనుకోండి. దాంట్లో ఏదైనా అవకతవకలు జరిగినా, ఏదైనా ఫ్రాడ్ జరిగినా, ఏదైనా కూడా ఇది ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ త్రూ ఆడిట్. దిస్ ఇస్ ఎ సెపరేట్ క్లాస్. ద కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ మెయిన్లీ ఫర్ అదర్స్.
అంటే మీరు తయారు చేసిన స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అకౌంట్, ఇట్ ఈస్ ఫర్ ట్యాక్స్ అథారిటీస్, ఇట్ ఈస్ ఫర్ ది ఫైనాన్సియర్స్, and after scrutinize the financial reports only, they will grant loans or hike the loans. తర్వాత ఏంటంటే పబ్లిక్ అండ్ ద కస్టమర్స్ అండ్ ది ఎంప్లాయీస్ ఆల్సో, అందరికీ కూడా దాని స్థితి హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళందరూ వచ్చి చేరతారు. అన్హెల్తీగా ఉంటే ఎవరికి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనం ఇప్పుడు దాకా చేసింది. తర్వాత కాస్ట్ అకౌంటెంట్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే మీరు ఏదైతే వెంచర్లో ఉన్నారో, మీరు ఒక ఐటెం తయారు చేసుకున్న తర్వాత ఆ ఐటెం యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది, మైన్యూట్ థింగ్స్ ఆల్సో విల్ బి కన్సిడర్డ్ వైల్ క్యాల్కులేటింగ్ ది కాస్ట్ ఆఫ్ ది యూనిట్. మీ కాస్ట్ ఎంత అయింది చూసుకుని దాని మీద మార్జిన్ వేసుకుని మీరు మార్కెట్లో అమ్మడానికి పెడతారు. ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, దీన్ని మోనోపలి కాదు, మీరు ఒక్కరే, మీకంటే 100 మంది చేస్తున్నారు. మరి మీ ఇష్టం వచ్చిన ప్రైస్ మీరు పెడితే మీరు కాంపిటీషన్లో ఫెయిల్ అవుతారు. కాబట్టి ఏంటంటే ప్రతిదీ చేసుకోవాలి. దీనికి మీకు కాస్ట్ అకౌంటెంట్స్ విల్ డూ దట్. సో అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశాడు. రేపొద్దున నోటిఫికేషన్ వచ్చి మీ అందరికి ఆఫర్ వచ్చిన రోజున సిలబస్ మే బి ఎక్స్టెండెడ్. ఇది తగ్గదు, దీని మీద సమ్ చాప్టర్స్ మే బి యాడెడ్. అట్ ది టైమ్ we receive that, we will add those chapters also into the syllabus. Okay, thank you very much. కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా చేయండి. ఎవ్రీ డే ఒక క్లాస్ రన్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా చెప్పేది ఏంటంటే, నిన్న కూడా చెప్పాను నేను, ఎందుకంటే ఐఎమ్ ఫుల్లీ ఎంగేజ్డ్ విత్ మై అదర్ ట్రైనింగ్స్. కాబట్టి నా ఏజ్ని దృష్టిలో పెట్టుకుని, నాకున్న టైంని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే నాకు ఎక్కడ కూడా ప్రిపరేషన్ అలవాటు లేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే క్లాస్లో ఆ 3 తెచ్చుకుని క్లాస్లో కూర్చోవాలి. కాబట్టి నేను ఈ సిలబస్ బ్రీఫ్గా, దీంట్లో సిలబస్ని బ్రీఫ్గానే చెప్పాను, కానీ సిలబస్ నేను వేరే విధంగా ఇన్డెప్త్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. చాప్టర్ తీసుకున్నప్పుడు మాత్రమే దీని గురించి ఇన్డెప్త్ వెళ్ళగలుగుతాం. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ వైల్ ఎంటరింగ్ ఇంటు ది క్లాస్. ఐ విల్ సీ టుమారో ఇన్ ది క్లాస్ రూమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.